నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థల సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ప్రయోగించిన 18 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు అన్నింటినీ అధ్యయనం చేయనుంది నిసార్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుండగా జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన నిసార్ శాటిలైట్ను జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా నింగిలోకి పంపనున్న నేపథ్యంలో 2 రోజులుగా స్టార్లోని ఇస్రో, నాసా అమెరికన్ శాస్త్రవేత్తలు మకాం వేశారు. నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్త మిషన్ నిసార్ ప్రయోగం ఇవాళ జరగనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు సాయంత్రం 5:40 ప్రయోగించనున్నారు. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ శాటిలైట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహులు. రాజేంద్ర, ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికన్ సంస్థ నాసా రెండు కలిసి ఒక సంయుక్తంగా నిసార్ అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. మన భారత్కి ముఖ్యంగా ఇస్రో స్వీయంగా రూపొందించినటువంటి జిఎస్ఎల్వి F-16 వాహక నౌక ద్వారా శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. 5:40 ఈ ప్రయోగం అక్కడ ప్రారంభమవుతుంది. దాదాపు 16 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తయ్యే విధంగా ఇది నాసా, ఇస్రో ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి, ఈ 2 దేశాల శాస్త్రవేత్తలు కలిసి దీన్ని రూపొందించారు. ముఖ్యంగా ఈ ప్రయోగం వల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి భూమండలంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంది, ప్రత్యేకించి ప్రకృతి విపత్తులు, నదులు, పర్వతాలు, అలాగే సముద్ర తీరును కానీ, ఎక్కడ అడవులు, ఏ ప్రాంతంలో ఏ చిన్న అంటే కేవలం 1 సెంటీమీటర్ వ్యాసార్థంలో ఉండేటటువంటి భూమిని హైయెస్ట్ రెజల్యూషన్ తో దాన్ని పిక్చరైజ్ చేసి ఇటు ఇస్రో కేంద్రానికి, ఎర్త్ స్టేషన్ కి పంపించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉపగ్రహం. దీనికి అత్యాధునికమైనటువంటి కెమెరాలు కూడా దీనికి అమర్చారు. ముఖ్యంగా ఒక గొడుగు రూపంలో ఉంటుంది. దీని వల్ల భూమి మీద ఉండేటటువంటి ఎప్పటికప్పుడు జరిగే మార్పులను ఇది తీసుకొస్తుంది. భూభ్రమణాన్ని 12 రోజుల్లో ఒకసారి భూమి చుట్టూ తిరిగి ఈ భూమిలో, ఈ భూగోళంలో ఏమీ జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి అన్ని విషయాలను విశ్లేషించి దానికి సంబంధించినటువంటి ఛాయాచిత్రాలను భూమి మీద పంపుతుంది. దీనికి ఇప్పటికే దాదాపు ఒక 18 దేశాలు ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో కూడా ఇలాంటి సౌకర్యాలు తమకు కావాలని చెప్పి కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఇప్పటికే ఇస్రో, నాసా కూడా ప్రకటించున్నాయి. ఒకవైపు వాణిజ్యం, రెండో వైపు ఈ భారతదేశంతో పాటు భూగోళంలో ఉండేటటువంటి అన్ని అంశాలను కూడా ఈ నిసార్ ఉపగ్రహం తమ ఛాయాచిత్రాల ద్వారా భూమికి చేరవేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కౌంట్ డౌన్ కూడా కొనసాగుతుంది. మరో 10 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. నిన్న 2:10 కౌంట్ డౌన్ మొదలైంది. అంటే 27:30 పాటు ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి తర్వాత ఆ మరుక్షణమే నిప్పులు తిరుగుతూ నింగిలోకి జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ఇది అంతరిక్షంగా రోదసీలోకి పంపే ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు. ప్రత్యేకించి ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇస్రో దళపతి డాక్టర్ నారాయణతో పాటు మిగిలినటువంటి నాసా శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే 2 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకొని ఎప్పటికప్పుడు లాంచ్ ప్యాడ్ దగ్గర అక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఒక 2 అగ్రదేశాలుగా ఉన్నటువంటి ఖగోళ పరిశోధనలో అగ్రగాములుగా ఉన్నటువంటి భారత్, ఇస్రో, నాసా 2 చేపడుతున్నటువంటి ప్రయోగం కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా భూమి ఆకాశాలన్నింటినీ కూడా క్లియరెన్స్ తీసుకున్నారు. ఈ శ్రీహరికోట అనేది ఒక జీవిలో ఉంటుంది కాబట్టి జీవినందరూ కూడా సిఐఎస్ఎఫ్ కానివ్వండి, అలాగే మన భద్రతా దళాలు, నిఘా సంస్థలన్నీ కూడా జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ అణువును కూడా పరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సక్సెస్ అయ్యి ఇది కానీ పూర్తిగా కానీ చేతికి కానీ సమాచారం రాగలిగితే దీన్ని ఒక విశ్వ కన్నుగుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశ్వంలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని
నింగి నుంచి చూస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఎస్ బ్యాండ్ ఎల్ బ్యాండ్ అనేటటువంటి రెండింటి ద్వారా ఇది వీక్షిస్తుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.